చూడాలి. ఏం చేయాలి? కుమారుని చూడాలి. ఏం చూడాలి? ఆయన మేకులు కాదు, ఆయన మాను కాదు, ఆయన అంగి కాదు, అయి కాదు చూడాల్సింది. ఆయన పరిశుద్ధత, ఆయన మాట్లాడే విధానం. ఒక వ్యభిచారి వచ్చాడు ఉన్నప్పుడు అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలన్నప్పుడు, ఇంక ఈ వ్యక్తి మరణానికి అర్హురాలన్నప్పుడు, అలాగే చంపేద్దాం, తప్పే లేదు. మోషే ధర్మశాస్త్రం కూడా అదే కదా మనకు బోధిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రానికి లోబడాల్సిందే. అందులో ఇచ్చి పుళ్ళు కూడా తప్పిపోదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని కొడదాం రాజు తీసుకున్నాను. రేపు అందరూ రండిరా, రాయి తీసుకోండి, రే మామా నువ్వు రా, మంచి సులువుగా తీసుకుని వెంటనే ఒక్క నిమిషం కొడదాం, చంపేద్దాం. అయితే ఒక చిన్న మాట చెప్పు ముందు చంపేద్దాం. చెప్తా రేపు నువ్వు కూడా తీసుకున్నా కొట్టేస్తా. అందరూ పెద్దలా రే నడువు అంటున్నా, రేపు చచ్చిపోతారా ముసలోడా, నువ్వు కూడా తీసుకున్నా. ఒక చిన్న మాట, మీలో పాపం లేని వాడు ఎప్పుడైనా ఉంటే వాడు ముందు మొట్టమొదటి రాయి ఆ వ్యక్తి మీద వేయండి. ఆ దెబ్బకి నాకు ఒకటి అర్థం కాల. పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అందరూ వాళ్ళు వదిలేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు వాళ్ళ రహస్య పాపాలని కూడా చూసి ఉన్నాడు. అంగీకరించకపోతే నేల మీద మరి రాపించి వారి గుట్టు రట్టు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందరూ రాయలు చెల్లిపోతే మరి యేసు ప్రభు ఏం చేయాలి? ఏ మనిషి నువ్వు, ఇంకా నేను సిగ్గు తెచ్చుకోవాలి మరి, ఏ మనిషి బుద్ధి లేదని ఉందా? అది యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా ఇంకెవరైనా కొట్టారా? అయ్యా లేదయ్యా. అవునా అమ్మా, నేను కూడా కొట్టలేము, ఇంకెన్నడు జాగ్రత్త. ఒక వ్యభిచారిని, ఆ పాపములో ఉన్నప్పుడు పట్టబడిన ఒక స్త్రీని, ఒక పురుషుడు కావచ్చు, మరొక స్త్రీ కావచ్చు, ఎంత నీచంగా చూస్తారో అది నీకే తెలుసు. అంత దారుణమైన ఉన్న స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని, అమ్మా, ఎంత ఉన్నతమైన మాట కదా. మనం మన ఇళ్లలో భర్తను అయ్యా కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇళ్లలో భార్యలు కావచ్చు లేదా భర్తలు కావచ్చు, ఇళ్లలో చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే కట్టుకున్న భార్యని లేదు, కట్టుకున్న భర్తని లేదు, నోటికి ఎంత వస్తే అంత. మనిషి పడిపోవడానికి ముఖ్య కారణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక వ్యభిచారిని అమ్మాని పిలవగలిగిన గొప్ప గుణ లక్షణాలు యేసయ్యలో ఉన్నాయి. కానీ భర్తను, భార్యను కష్టం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు చెప్పే మాట ఏం తెలుసా? నీ వల్లే నా బతికిట తగలడిందా, నీ వల్లే నా బతికిట తగలడిందా, ఏ మనిషిరా నువ్వా, నువ్వేం మనిషివి అని చెప్పి ఇంకా మనం దాన్ని వర్ణించగలుగుతామా? మనిషి పతనం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. పిల్లలేం తక్కువే కాదు, పిల్లలు కూడా ఈరోజు అలాగే ఉన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నువ్వేం చూసావు, నువ్వేం పెట్టావు, నీ వల్ల ఏమైనా బతుకుతున్నానా, నీ వల్ల ఏమైనా నేను తింటున్నానా, నా తిని నేను తింటున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నానని ఒక మూర్ఖపు స్వభావంలోకి వెళ్ళిపోయారు. అందుకే క్రీస్తును చూడాలి. ఈరోజు ప్రజలు చూడలేకపోతున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఎప్పుడు చూస్తున్నారు తెలుసా? క్రిస్మస్ వస్తే ఏం చూస్తున్నారు? అప్పుడు కూడా క్రీస్తుని చూడట్లా. ఎంత పెద్ద స్టార్ పెట్టారు కదా. క్రిస్మస్ డేకి ఎన్ని డెకరేషన్ చేశారు. చిన్న చెట్టు పెట్టారా, పెద్ద చెట్టు పెట్టారా? ఏమేమి డెకరేషన్ చేశారు చర్చికి, ఏం పెయింట్లు వేసారు చర్చికి. ఎక్కడ కొన్నావు చీర? అక్క మ్యాచింగ్ కమ్మలు మళ్ళీ ఉన్నాయి, ఏనా ప్యాంట్ మళ్ళీ ఉంది, ఎంత అయింది మరి? మనమేం తగ్గిపోయింది ఇట్లంతా, మన రేంజ్ కనపడాలి కదా. ఇది ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది, మన విలువ తెలియాలంటే ఏంటంటున్నాను, అది మన విలువ తెలియాలంటే ఏంటంటే అది ఏదో వచ్చింది డైలాగు. మన జోబులో ఉన్న డబ్బు మన ఒంటి మీద కనపడాలంట. ఏంటంట? మన జోబులో ఉన్న డబ్బు మన ఒంటి మీద కనబడితే మనకి రేంజ్ పెరిగిపోద్దంట. దేనికి దిక్కు మన రేంజ్? ఏం చేసుకుంటావు? నేను తగలేయడం అంటే దేనికి పనికిరాదు.
అందుకే దేవుడు ఇటువంటి వాళ్ళ గురించి చక్కటి మాట అన్నాడు. ఏం తెలుసా? ఒకడు లోకమంతటి సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయి ఏ ప్రయోజనం? సిగ్గుమల్లో మీకు ఈ డైలాగులు మళ్ళీ పట్టుకో తప్పదు. మనం ఏందో కనబడాలంటే మనం ఏందుంటే ఒట్టును బట్టి వస్తువులు బట్టి కనబడుతుందంట. దేనికి ఏం చేసుకుంటావు? నువ్వు ఇప్పుడు చూపించుకుంటావు, రేపు కుళ్ళిపోతే నీ ఎందుకు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు కదా. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏ పట్టు ఎలా కోసారో కూడా నీకు తెలియదు. నర్సు నేను ఎలా పండబెడతారో కూడా నీకు తెలియదు. నీ ఒట్టి ముని ఎందుకు వచ్చారు పక్కన పెడతారు ముందు పెట్టరా మనలో మన మాట. అక్కడ రేంజ్లు గింజలు ఉండవు. నువ్వు బెంచ్లో పోయినా నువ్వేదో నీకు ఎన్ని లక్షల రూపాయలు వాచ్ అయినా సరే అది తీసి పక్కన పెడతారు. ఒక్కొక్కటి ఇన్ని నేర్చుకుంటున్నాడు, మనలో ఇన్ని నేర్చుకుంటున్నాడు, అంత రాని మొత్తం తీసి వచ్చి ఆడ పెట్టాలి. అవునే కదా? వాళ్ళకి నర్సులు కూడా వేసుకుంటారమ్మా, డాక్టర్లు కూడా వేసుకోరు. నీ రేంజ్ ఎంత అక్కడ పనికిరాదు. నీ రేంజ్ ఎంత? నీ మరణం నేను తాకినప్పుడు, నీ మరణం నేను పలకరించినప్పుడు అక్కడ నీ రేంజ్ పనికి. నువ్వు చావు దాకా వెళ్ళబోలేదబ్బా, సమాధి దాకా వెళ్ళబోలే. నువ్వు సమాధికి చేరక మునిపే, నీ గొంతులో ఊపిరి ఉన్నంత మునిపే, నీ గొంతులో ఊపిరి నువ్వు శ్వాస తీసుకుంటున్నప్పుడే అక్కడే నువ్వు బుద్ధి తెచ్చుకోవాలి. ఎంత సంపాదించాను, ఇప్పుడు కోసేటప్పుడు ఒక్కడు నా ఒంటి మీద లేదు. అక్కడైనా బుద్ధులు రావట్లేదు మనుషులకి. గొప్పలు చూపించుకోవాలి. క్రీస్తును చూడలేకపోతున్నారు. క్రైస్తవులు కావచ్చు, అన్ని జనులు కావచ్చు. ఏం చూస్తున్నారు? ఏనా ఎంత అయింది? దేనికి పార్టీకి? ఏ పార్టీ అది? ఫుడ్ది కూడా కాదు రే. ఫుడ్ సెక్షన్ వేరే, రే మన సెక్షన్ ఆ పక్కరా. ఇదేంద్రా సిగ్గుమానుడా? దేవుడు నమ్ముకున్నాడో కదా నువ్వు? క్రీస్తు పరిశుద్ధుడు కదా. ఆయన సిలువ వేయబడినప్పుడు యెరూషలేము కుమార్తెలు వచ్చి, అయ్యా ఈ ద్రాక్ష రసం తాగరాదు, పులిసినది, ఇది తాగితే నీ బాధ తీరిపోద్ది, నీకు అంత నొప్పి ఉండదంటే, అమ్మా అదే పక్కన పెడండి, నేను పరిశుద్ధంగా వచ్చిన వాడిని, పరిశుద్ధంగానే నా ఊపిరాలని పక్కన పెట్టేశాడు. అది మన వాళ్ళకి కనబడుతుందా? కనబడదు.